హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రోటెక్వి. ఈరోజు మన టాపిక్ ఇన్వర్టర్స్ మీద. మనం ఇంట్లో ఇన్వర్టర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అవ్వడం వల్ల మనం ఒక మంచి ఇన్వర్టర్ తీసుకోవచ్చు. అలాగే ఈ ఇన్వర్టర్ తీసుకున్నప్పుడు మనం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ అవి చేసుకోవాలి, అలాగే ఏ పాయింట్స్ మనం ఫాలో అవ్వాలన్నది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. 11 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ 11 పాయింట్స్ ఏంటన్నది నేను మీకు చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ది పవర్ రిక్వైర్మెంట్. ఈ పవర్ రిక్వైర్మెంట్లో ఏ అప్లయన్సెస్ అయితే మనకి పవర్ షార్టేజ్ ఉన్నప్పుడు రన్ అవుతాయో అవన్నీ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని వాటికి ఒక 30%, 20 to 30% మార్జిన్ పెట్టుకొని ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇన్వర్టర్ టైప్. ఈ ఇన్వర్టర్ టైప్లో టోటల్గా 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్లోని మొదటిది ప్యూర్ సైన్ వేవ్, రెండోది మాడిఫైడ్ సైన్ వేవ్, మూడోది స్క్వేర్ వేవ్. ఈ ప్యూర్ సైన్ వేవ్ ఏదైతే ఉందో అది సెన్సిటివ్ డివైసెస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, చాలా సైలెంట్గా రన్ అవుతాయి. మాడిఫైడ్ సైన్ వేవ్ బడ్జెట్ ఫ్రెండ్లీయే కానీ కొద్దిగా నాయిసీగా ఉంటుంది ఆపరేషన్. స్క్వేర్ వేవ్ అవుట్డేట్ అయిపోయింది. ఈ రోజుల్లో ఈ స్క్వేర్ వేవ్ అన్నది ఎక్కడా దొరకట్లేదు, యూజ్ చేయట్లేదు కూడా. థర్డ్ పాయింట్ బ్యాటరీ కాంపాటబిలిటీ. ఇన్వర్టర్ తీసుకునేటప్పుడు బ్యాటరీ అనేది చాలా కంపల్సరీ. అటువంటప్పుడు ఒక మంచి బ్యాటరీ సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మనకి లైఫ్ అనేది బాగుండేటట్టు చూసుకోవాలి. ఇందులోని లెడ్ యాసిడ్ బ్యాటరీ కావచ్చు, లేదంటే లిథియం అయాన్ బ్యాటరీ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. మనం ఇన్వర్టర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక మంచి బ్యాటరీ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ దాని కెపాసిటీ కూడా క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా బాగుండాలి. నెక్స్ట్ బ్యాకప్ టైం. ఈ బ్యాకప్ టైం ఏంటంటే మనకి ఎప్పుడైతే పవర్ ఫ్లక్చుయేషన్ వస్తుందో అటువంటి టైంలో ఇన్వర్టర్ ఆన్ అయ్యి నెక్స్ట్ ఆఫ్ అయ్యేంత వరకు ఎంతసేపు పనిచేస్తుంది అన్నది ఈ బ్యాకప్ టైం. ఇది బ్యాటరీ తాలూకా కెపాసిటీ అలాగే మన సెలెక్ట్ చేసుకున్న లోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్టర్ ఎఫిషియన్సీ. ఇన్వర్టర్ ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం. ఈ సామర్థ్యం అన్నది ఒక్కొక్క ఇన్వర్టర్కి ఒక్కో విధంగా ఉంటుంది. కానీ మనం ఈ ఇన్వర్టర్స్ ఎప్పుడైతే మేము సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తామో అది 90%కి దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏ ఇన్వర్టర్ కూడా 100% ఎఫిషియన్సీ అన్నది ఉండదు, ఎందుకంటే కొంత పవర్ లాస్ అలాగే ఎనర్జీ లాస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఇన్పుట్ వోల్టేజ్ రేంజ్. ఈ ఇన్పుట్ వోల్టేజ్ రేంజ్ ఏంటంటే ఈ లో వోల్టేజ్ అన్నది ఒక 180 volts అనుకుందాం, అలాగే హై రేంజ్ వచ్చి ఒక 260, 280 అనుకుందాం. మనకి ఇన్వర్టర్ ఈ రేంజ్లో ఫంక్షన్ చేసేటట్టు ఉండాలి, ఎందుకంటే అప్పుడప్పుడు లో వోల్టేజెస్ ఫ్లక్చుయేషన్స్ అవి వస్తుంటాయి, వాటిని కూడా విత్ స్టాండ్ అవ్వాలి. అలాగే హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఇన్వర్టర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. ఈ వోల్టేజ్ రేంజ్లో మనం ఇన్వర్టర్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సేఫ్టీ ఫీచర్స్. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఈ సేఫ్టీ ఫీచర్స్. ఈ సేఫ్టీ ఫీచర్స్లోని ఓవర్లోడ్ ప్రొటెక్షన్, అలాగే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, బ్యాటరీ పరంగా చూసుకుంటే ఓవర్ ఛార్జ్ అండ్ డీప్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్, అలాగే సర్చ్ ప్రొటెక్షన్ కూడా ఉంటే బాగుంటుంది సేఫ్టీ ఫీచర్స్ పరంగా. నెక్స్ట్ స్మార్ట్ ఫీచర్స్. ఈ స్మార్ట్ ఫీచర్స్లో ఎల్సిడి డిస్ప్లే ఉండాలి, అలాగే మొబైల్ యాప్స్ ద్వారా మనం మానిటర్ చేయగలిగేటట్టు ఉండాలి. బ్లూటూత్ వైఫై ఉంటే ఇంకా బాగుంటుంది. బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ ఉంటే మనకి వాటర్ లెవెల్ అన్నది తెలుస్తుంది, అలాగే వాటర్ లెవెల్ అలర్ట్స్ కూడా ఉంటే బాగుంటుంది. 9th నాయిస్ లెవెల్స్. ఈ ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ ఏదైతే ఉందో అది చాలా స్మూత్గా రన్ అవుతుందండి. నాయిస్ అంటూ పెద్దగా ఏమి ఉండదు. ఈ నాయిస్ అంటే మనం ఇన్వర్టర్ నుంచి వస్తుంది అనుకుంటాం, కానీ ఇన్వర్టర్ నుంచి రాదండి. మనం ఇంట్లో యూజ్ చేసే ఫ్యాన్స్, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఈ నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. అదే ఈ ప్యూర్ సైన్ వేవ్ ఏదైతే ఉందో అది దాదాపుగా 50 Hz ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తుంది. మన నెక్స్ట్ పాయింట్లో సోలార్ కాంపాటబిలిటీ. ఈ సోలార్ కాంపాటబిలిటీ అంటే ఎప్పుడైతే మనం
ఈ సోలార్ ప్యానెల్స్ అవి ఇన్స్టాల్ చేసుకుంటామో అవి మన ఇన్వర్టర్స్తోని ఈజీగా మర్జ్ అయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ బ్రాండ్ అండ్ సపోర్ట్. ఈ బ్రాండ్ అండ్ సపోర్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఈ ఇన్వర్టర్స్ తీసుకునేటప్పుడు ఒక మంచి బ్రాండ్ తీసుకోవడం వల్ల మనకి గ్యారంటీ అవి బాగుంటాయి, అలాగే వాటి సర్వీస్ కూడా బాగుంటుంది. మన దగ్గరలో ఆ సర్వీస్ సెంటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే ఆ సర్వీస్ ఇంజనీర్స్ అయినా మన ఇంటికి వెంటనే వచ్చి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అటెండ్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత మనం క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేసుకోవాలన్నది మనం చూసుకుందాం. మనం ఈ ఇన్వర్టర్ క్యాలిక్యులేషన్స్ అవి చేసుకునేటప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ లిస్ట్లోని మనకి పవర్ షార్టేజ్ టైంలో ఏ అప్లయన్సెస్ రన్ అవ్వాలని చూసుకుంటే, సపోజ్ మనం ఒక 5 LED బల్బ్స్ తీసుకున్నట్టయితే ఒక్కొక్కటి 10 వాట్స్ చొప్పున 50 వాట్స్ అవుతుంది. ఆ తర్వాత 3 సీలింగ్ ఫ్యాన్స్ ఒక్కొక్కటి 70 వాట్స్ చొప్పున 210 వాట్స్. అలాగే ఒక టీవీ 100 నుంచి 120 వాట్స్ మధ్యలో ఉంటుంది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్ 60 వాట్స్. ఆ తర్వాత ఒక రౌటర్ ఏమో దగ్గర 15 నుంచి 20 వాట్స్ వరకు ఉంటుంది. ఈ వాటేజెస్ అన్నీ కలుపుకున్నట్టయితే మనకి టోటల్గా 435 వాట్స్ వస్తుంది. మనం ఈ 435 వాట్స్ని రౌండ్ ఆఫ్ చేసుకొని దానికి ఒక 20 to 30% సేఫ్టీ మార్జిన్ అయితే పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో లోడ్ అనేది పెరిగేటప్పుడు మనకి సేఫ్టీ మార్జిన్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన టోటల్ వాటేజ్ వచ్చి 435 వాట్స్ ఏదైతే ఉందో దానికి మనం 30% మార్జిన్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఈ 435 వాట్స్ ఇంటూ 1.3 చేసుకుంటే 565.5 వాట్స్ వస్తుంది. ఇది ఎలా అంటే 0.3 అన్నది ఎక్సెస్గా తీసుకున్నాం కాబట్టి 1.3 వేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనకు వచ్చింది ఒక రౌండ్ ఫిగర్ చేసుకొని అది 600 వాట్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే, దీని తర్వాత వచ్చి కిలోవాట్ నుంచి వోల్ట్ యాంపియర్స్లోకి మనం మార్చుకోవాలి. ఇది మార్చుకోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. VA = వాట్స్ బై పవర్ ఫ్యాక్టర్. ఇక్కడ మనకి పవర్ ఫ్యాక్టర్ అన్నది మనకి తెలియదు కాబట్టి పవర్ ఫ్యాక్టర్ కాన్స్టెంట్ ఒక వాల్యూ 0.8 కింద మనం తీసుకోవాలి. ఈ వచ్చిన 0.8 వాల్యూని మనం VA = 600/0.8 కింద తీసుకుంటే మనకి దాదాపుగా 750 VA వస్తుంది. మనకి మార్కెట్లో ఈ 750 VA అందుబాటులో ఉన్నా లేకపోయినా మనం కొంత సేఫ్టీ పర్పస్ కోసమని అది 900 లేదా 1 kVA కింద మనం రౌండ్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని తర్వాత మనం బ్యాకప్ టైం అనేది ఎస్టిమేట్ వేసుకోవాలి. ఈ బ్యాకప్ టైం అంటే ఇందాక చెప్పాను కదండి, మన ఇన్వర్టర్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో మళ్ళీ ఆఫ్ అయినంత వరకు ఈ మధ్య పీరియడ్ని బ్యాకప్ టైం అని అంటాం. ఈ బ్యాకప్ టైంకి ఒక ఫార్ములా ఉంది. బ్యాకప్ టైం = బ్యాటరీ ఆంపియర్ అవర్ ఇంటూ వోల్టేజ్ ఇంటూ ఎఫిషియన్సీ బై లోడ్. మన బ్యాటరీ ఆంపియర్ అవర్ అన్నది మనకు తెలియదు కాబట్టి బ్యాటరీ వోల్టేజ్ వచ్చి 12 volts. ఆ తర్వాత ఎఫిషియన్సీ 0.8 తీసుకున్నాం. టోటల్ లోడ్ వచ్చి 600 వాట్స్. ఇవన్నీ యూజ్ చేసుకొని మనం సపోజ్ మనం ఒక 3 hours బ్యాకప్ టైం కావాలనుకున్నట్టయితే మనం ఈ 3 hours బ్యాకప్ టైం యూజ్ చేసుకొని మనం బ్యాటరీ ఆంపియర్ అవర్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ బ్యాటరీ ఆంపియర్ అవర్ అంటే బ్యాటరీ తాలూకా కెపాసిటీ. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఒకటి. బ్యాటరీ ఆంపియర్ అవర్ = లోడ్ 600 వాట్స్ ఇంటూ బ్యాకప్ టైం 3 hours బై వోల్టేజ్ 12 volts ఇంటూ ఎఫిషియన్సీ 0.8. ఇలా చూసుకున్నట్టయితే 600 × 3 బై 12 × 0.8 మనకు వచ్చి దాదాపుగా 188 ఆంపియర్ అవర్ వస్తుంది. మార్కెట్లో ఈ 188 ఆంపియర్ అవర్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి మనం అది
200కి రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. అంటే మనకి ఇప్పుడు కావాల్సింది 12 వోల్ట్ 200 ఆంపియర్ అవర్ బ్యాటరీ. నెక్స్ట్ రికమెండెడ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనకి ఏ ఇన్వర్టర్ అయితే కావాలో అది మనకి దాదాపుగా వచ్చేసినట్టే. ఇందులోని ఇన్వర్టర్ మనకు కావాల్సింది 1 kVA ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్. ఇది ఆపరేషన్ స్మూత్గా ఉంటుంది. బ్యాటరీ 12 వోల్ట్స్ 200 ఆంపియర్ అవర్ ట్యూబులర్ బ్యాటరీ. ఇది లెడ్ యాసిడ్ మెయింటెనెన్స్ బ్యాటరీ అండి. అప్పుడప్పుడు వాటర్ టాప్అప్ చేసుకోవాలి. ఆప్షనల్గా సోలార్ ఛార్జింగ్, ఎల్సిడి డిస్ప్లే, యాప్ కంట్రోల్ ఉన్నట్టు చూసుకోవాలి. నెక్స్ట్ సేఫ్టీ కన్సిడరేషన్స్ వస్తే ఫస్ట్ మనకి ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉండాలి. ఆ తర్వాత బ్యాటరీ డీప్ డిశ్చార్జ్ అండ్ ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఒక మంచి టెక్నీషియన్ని కన్సల్ట్ చేసి వైరింగ్ అది కరెక్ట్గా చేయించాలి. అలాగే అర్థింగ్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక లాస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఈ ఇన్వర్టర్ ఎక్కడైతే మనం ప్లేస్ చేసుకుంటామో బ్యాటరీతో పాటు ఆ ఏరియా అన్నది వెంటిలేషన్ కొద్దిగా బాగుండాలి. అంటే గాలి సరఫరా అనేది కొద్దిగా అటు ఇటు అయ్యేటట్టు ఉండాలి. అందువల్ల బ్యాటరీ అలాగే ఇన్వర్టర్ కూడా కొద్దిగా కూల్ అవుతుంటాయి. ఎందుకంటే ఈ ఆపరేషన్లోని హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత మీరు ఒక మంచి టెక్నీషియన్ లేదా ఎలక్ట్రీషియన్ ఎక్కడైనా దగ్గరలో లోకల్లో ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసుకొని మీరు వైరింగ్ అది నీట్గా చేయించుకోండి. ఆ తర్వాత మీకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ.